ప్రియమైన సహోదరులారా, ఆదికాండము 6వ అధ్యాయము 1 నుండి 9, 8 వచనాలు మనం చూచినట్లయితే, భూమి మీద నరులు మనుష్య జాతి విస్తరించినప్పుడు వారికి కుమార్తెలు కలిగినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. తదుపరి ప్రభు అనుకున్నాడు, నరులతో ఎల్లప్పుడూ నా ఆత్మ వాదించదు, వారి విషయమై నా ఆత్మ ఎల్లప్పుడూ కలవరపడదు, వారి విషయమై నా ఆత్మ ఎల్లప్పుడూ కలవరపడదు. వారు తమ అక్రమ విషయంలో కేవలము శరీరులై ఉన్నారు. ఆ దినములలో నెఫీలులు అనేవారు. నెఫీలులు అనగా బలాత్కారులు. అదొక దేవునికి విరోధమైన గుంపు. బలాత్కారులంట వారే పూర్వకాలమందు పేరు పొందిన శూరులు. 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, అలాగే వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డది. ఇది ప్రభువుకు తెలిసే ఉన్నది. మన హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అన్నిటికంటే వేగముగా ప్రవహించినది మన మనస్సే. అందుకే దేవుని వాక్యము రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గం. దానికి రెండంచుల పదును గల వాడిగల కత్తి కంటే కూడా అది పదునైనది. ఈ ఆత్మ ఖడ్గము ద్వారా మన హృదయములో చెలరేగే సమస్త విషయమైన దుష్టత్వము, దురాలోచన, దుర్మార్గములు ఇవన్నీ కూడా సంపూర్ణముగా తొలగిపోతాయి. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము. వాక్యమునకు లోబడిన వారు హృదయములో చెలరేగే దుష్టత్వము, దురాలోచన, దుర్మార్గము, దురాశలు, విపరీతమైన బుద్ధులను జయిస్తారు. యవ్వనులు తమ నడత దేని వలన శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అని 119వ కీర్తనలో ఉంది. దేవుని వాక్యమే మానవునికి దీపము, త్రోవకు వెలుగు,
పాపమును జయించడానికి బలమైన ఆయుధం. పాపమునకు అధిపతి సాతాను. వాడు సొంత మాటలతో వాడు పారిపోడు. దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా మనం పలికినప్పుడు వాడు పారిపోతాడు. దేవుని ఆత్మ ద్వారా ఆయన వాక్యమును మనము సరిగా ఒప్పుకున్నప్పుడే దేవుడు చీకటి సంబంధమైన శక్తుల ప్రభావం అంతటి నుండి ప్రభు విడిపిస్తాడు. అందుకే దేవుని వాక్యమును చక్కగా ఒప్పుకోవాలి. వాక్యమే మనకు ఆత్మ ఖడ్గం. సాతాను చేతిలో నుండి తప్పించేది దేవుని వాక్యమే. దేవుని వాక్యం తెలియని వారికి కంట్రోల్ ఉండదు. శక్తిగల వాక్యమును సాత్వికంతో ఒప్పుకొనుడని రాసినాడు. లోపల ఉండే దుష్టత్వాన్ని కొల్లగొట్టేది దేవుని వాక్యమే. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యమునకు మానవుల యొక్క హృదయములోని అక్రమములను ధ్వంసం చేసే ప్రభావం ఉన్నది. ప్రియమైన సహోదరులారా, ఈ నెఫీలులు అనేవారు భూమి మీద ఉన్నారు. వారు బలాత్కారులు. పూర్వకాలంలో పేరు పొందిన శూరులు వారే. అలాగే ప్రభు అనుకున్నాడు, భూమి మీద నరుల చెడుతనము గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదని ప్రభు చూచినాడు. ప్రభు చూచి తాను భూమి మీద చేసినందుకు ఆయన పశ్చాత్తాపడినాడు. అంటే ఆయనకు ఎంత బాధ కలిగిందో చూడండి. మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే అది మనం అనుకున్నట్లుగా పని చేయకపోతే ఎంతో బాధ కలుగుతుంది. దేవుడు తన చేతులారా నరుని చేసినాడు. అయితే ఆయన అనుకున్న ప్రకారము మనుష్య జాతి జీవించటం లేదు. ఎంతగా అంటే ఫైనల్గా వారు శిక్షకు పాత్రులైనారు. తీర్పు తీర్చే సమయం వచ్చింది. ఎంతో వారికి అవకాశం ఆయన ఇచ్చినాడు. వారి ఎడల ఎంతో దీర్ఘశాంతం వహించినాడు. అయినా కూడా వారికి ఏమాత్రం కూడా మార్పు అనేది లేదు. తాను భూమి మీద నరులను చేసినందుకు ప్రభు సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. ఈ మనుషులను బాగా చేసినానే, ఎందుకు చేసినాను?
ఎందుకు చేసినాను అని ఆయన బాధపడ్డాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు ప్రభు అనుకున్నాడు, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాను అనెను. అంటే వారు పూర్తిగా శిక్షకు పాత్రులై, ఉగ్రతకు పాత్రులై, క్షమించలేనంత వారికి సమయం ఇచ్చినా కూడా ఆ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయినారు. మరి పాపం అనేది పండింది. పాపము, శాపము, మరణము, తీర్పుకు గురైనారు. ఇర్మియాలో ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి ఆయన అంటాడు, ఇర్మియాను కుమ్మరి ఇంటికి వెళ్ళమంటాడు. కుమ్మరివాడు కుండ తయారు చేస్తూ ఉన్నాడు. ఇర్మియా చూస్తూ ఉండగానే అది కుమ్మరి అనుకున్న ప్రకారము ఆ కుండ తయారు కాలేదు. మరలా దాన్ని చెరిపివేసి తనకు అనుకున్న రీతిలో 2-3 సార్లు అయినా ప్రయత్నించి మొత్తానికి అనుకున్న ప్రకారము రూపంలో ఆ కుండను తయారు చేసినాడు. అప్పుడు ప్రభువు అన్నాడు, మీరు కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్టుగా మీరు కూడా నా చేతిలో ఉన్నారు. మిమ్ములను నేను నా రూపం ప్రకారం, నేను అనుకున్న ప్రకారం చేస్తాను. ఇశ్రాయేలు జాతికి వారి పితరులు జీవించిన ప్రకారం, వారికి దేవుడిచ్చిన మాట ప్రకారం, వారు చెడిపోయినా, పడిపోయినా, తిరుగుబాటు చేసినా ఏదో ఒక రకంగా వారిలో ఎవరినో ఒకరిని ఎన్నుకొని తిరిగి ఆ జాతిని, ఆ వంశాన్ని నిలబెట్టినాడు. ఆ ప్రజలను, ఆ సంతతిని భూమి మీద నిలబెట్టినాడు ప్రభు. అయితే ఆ కాలంలో నోవహు యొక్క కుటుంబం తప్ప మిగతా ఎవ్వరు కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. పూర్తిగా దేవుని తీర్పు తీర్చినప్పుడు ఏ ఒక్కరూ నిర్దోషులుగా మిగలలేదు. యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. యేసు ప్రభు దేవుని ఉగ్రత నుండి తప్పించుతాడు. ఆయన దేవుని ఉగ్రత నుండి తప్పిస్తాడు. ప్రియమైన సహోదరులరా, పూర్తిగా ప్రభు అనుకున్నాడు, వీరి వలన నాకెంతో బాధ కలుగుతుంది. యేసు ప్రభు యూదాను గూర్చి అన్న మాటలు ఏంటంటే, నేను మిమ్ములను 12 మందిని ఎన్నుకున్నాను కదా, మీలో ఒకడు సాతాను. పలుమార్లు వాడికి అవకాశం ఇచ్చాను కానీ వాడు తన లోపల చెలరేగే ధనాశ విషయంలో తను మార్పు లేదు. పూర్తిగా సాతాను యొక్క ఆలోచనను పెంచుకుంటున్నాడు. అయ్యో, నేను లేఖనాల ప్రకారం వెళ్ళిపోతున్నాను, అయితే నన్ను అప్పగించువాడెవడో వానికి శ్రమ
వాడు పుట్టకుండా ఉంటే మేలు అన్నాడు. ఆ మనుష్యుడు పుట్టకుండా ఉంటే వానికి మేలు అన్నాడు. ఎందుకు మేలు అంటే, పుట్టి నరకానికి పోయేదానికంటే పడిపోయిన పిండము గతి మేలని మనం మరొక విధంగా అర్థం చేసుకోవచ్చు. మనిషిగా పుట్టి పెరుగుతూ అసలైన నిత్య జీవాన్ని కనుక్కొనలేక మార్గమై ఉన్న యేసుక్రీస్తును అంగీకరించక ఇష్టానుసారంగా బ్రతికి దేవుడు లేడు, ఎవరు లేరు అనుకొని, అంతా లోకమే, సృష్టి దేవుడు అనుకొని, నేనే దేవుడిని అనుకొని మనకు మించింది లేదని మనుషులు కొంతమంది లోకంలో ఉన్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. భూమి పుట్టినది మొదలుకొని ఈ కాలం వరకు ఇంచుమించు ఈ నాశనం అనేది నోవహు కాలంలో ఒకసారి జరిగింది. అలాగే నోవహు కాలంలో జలప్రలయం వచ్చింది. కేవలము ఒక నోవహు కుటుంబం మాత్రమే మిగిలింది. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలు, అవి కూడా అగ్ని చేత, ఆకాశం నుండి అగ్ని దిగి ఆ పట్టణాలను కాల్చిపారేస్తే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అగాధంలోకి దిగిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో చిన్న గడ్డి మొలక కూడా మొలవదంట. ఆ భూమికి స్పర్శ లేదు. చిన్న గడ్డి పూచ కూడా మొలవదంట. అంత భయంకరమైన ఉగ్రత, పాపులైపోయినారు వారు. ప్రభు అన్నాడు, షిలోయము గోపురం పడిపోయి దాని కింద చనిపోయిన వారందరూ పాపులను అనుకుంటున్నారా? మీరు కూడా మారుమనస్సు పొందకపోతే మీరు ఆ విధంగా నశిస్తారని అక్కడ వినే జనాలతో ప్రభు మాట్లాడాడు. ప్రియమైన సహోదరులారా, నేడు అనే సమయం ఉండగానే మారు మనసు పొందాలి. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని ఉంది. తర్వాత చూద్దాంలేని మారు మనస్సుని, పాప క్షమాపణని ఆలస్యం చేయకూడదు. రేపు మనది కాదు. ఏ రోజు చేయాల్సినది ఆ రోజే చేయాలి. ఇప్పుడు నేను యవ్వనస్తుని, ఇంకా నాకు చాలా జీవితకాలం ఉంది. నేను 80 ఏళ్ళైనాక నమ్ముకుంటా. వాయిదాలు వేయకూడదు. రక్షణ పొందడానికి వాయిదాలు వేయకూడదు. మారు మనసు పొందాలి, రక్షణ పొందుకోవాలి. సిలువ రక్తము వృధా చేయకు, చేజేతులా ఉరివేసుకు చావకు. మార్గమైన యేసుని మరువకు, మనదన పరలోకము మరువకు వెరువకు. మార్పులేని మానవుండా, తీర్పు దినము దాగలేవుగా. సోదరా, తీర్పు దినము దాగలేవుగా. ప్రియమైన సహోదరులారా, ఆ మనుష్యుడు పుట్టకుండా ఉంచే వానికి మేలు అన్నాడు. 100 సంవత్సరాలు బ్రతికి మారు మనస్సు లేకుండా
పాప క్షమాపణ లేకుండా మనిషి జీవిస్తే వాడి గతి కంటే పడిపోయిన పిండము గతి మేలు అని ప్రభు చెప్పాడు. మారు మనసు, పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రోజున నోవా కాలములో ఆ ప్రజల యొక్క పరిస్థితులను దేవుని బాధ పెట్టాయి. మొత్తము తాను చేసుకున్న సృష్టిని, వారి పాపాలు ఆ మనుష్యులను ఆ భూమి మీద ఉండకుండా చేసినాయి. ఇప్పుడు ఇశ్రాయేలీయులని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తాను అన్నాడు. అక్కడ 7 జాతుల వారు ఉన్నారు, కనానీ జాతి వారు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి వీళ్ళని ఎందుకు పెడుతున్నాడంటే, వాళ్ళు నివసించే దేశము వాళ్ళ పాపాలను భరించలేకపోయింది. విచ్చలవిడిగా వారు జీవిస్తున్నారు. అక్రమం భయంకరమైన దుర్మార్గం. ఈ విచ్చలవిడితనం, అపవిత్రమైన ఆలోచనలు, జారత్వము, వ్యభిచారమే ఎక్కువ. ప్రభు అన్నాడు, వ్యభిచారము పాపము చేసే ఈ తరం వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడేవాడెవడో వాని గురించి నేను కూడా రేపు సిగ్గుపడతానన్నాడు. వ్యభిచారమును పాపమును చేసే ఈ తరంలో ప్రభు కోసమై మనం ఎన్నడూ కూడా సిగ్గుపడకూడదు. లోకముతో మనకు పని లేదు. లోక స్నేహము దేవునికి వైరం. లోకమును స్నేహించేవాడు దేవునికి శత్రువు అవుతాడు. లోకం ఏమనుకుంటుందో మనకు సంబంధం లేదు. మనము యేసు ప్రభు మాటల ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది మన ఆలోచన. లోకము ఎరికో పట్టణానికి దిగిపోతున్న పరిస్థితి లాంటిది. వాడు లోకాధికారి మనుషులను ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే కదా ప్రభు తన గాయపడిన హస్తాలు చాపి దినమెల్లా పిలుస్తున్నాడు తన దగ్గరికి రమ్మని. కోడి తన పిల్లలను అపాయం నుండి తప్పించడానికి అపాయపు కేక వేసి తన రెక్కల నీడను చేర్చుకున్నట్లుగా ప్రభు కూడా కేక వేస్తున్నాడు సమస్త మానవులను ఉద్దేశించి. యెరూషలేమును గురించి కూడా ప్రభు అపాయపు కేక వేశాడు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల నీడ చేర్చుకొని భద్రపరిచినట్లుగా నేను కూడా మిమ్ములను నా రెక్కల నీడకు రమ్మని పిలిచాను, కానీ మీరు లోబడకపోతిరి. అయితే మీ జీవితాలు విడవబడిపోతాయి, మీ పట్టణాలు దిబ్బలైపోతాయని ఆయన కేక వేశాడు. దీనికి కారణం ఏంటి? ఈ జారత్వమే, వ్యభిచారమే. అపవిత్రమైన దురాశల చేత మనుష్యులు సరైన సంబంధాలు లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించినారు. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. పైగా వీరు ఇక్కడ
వివాహంకు వేరు జీవితం కాకుండా వివాహం చేసుకున్నారు. అంటే వివాహం చేసుకోవటం ద్వారా కూడా దేవుని ఆత్మ బాధపడుతుందా? వివాహం చేసుకోవడం తప్పు లేదు, కానీ మరి మనస్సుకు నచ్చిన వారిని, ఏదైనా కూడా ఒక క్రమం అనేది ఉంటుంది, నియమం అనేది ఉంటుంది. క్రమం తప్పి వివాహం చేసుకుంటే దాని వలన మనిషికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. 2005 సంవత్సరంలో ఒక సహోదరి ఒక ఆమెను వివాహం చేసుకోవాలని ఒక దైవజనుడిని, మా వివాహానికి వస్తావా అని ఆ దైవజనుడు అన్నాడు, ఆ వివాహం నువ్వు చేసుకుంటే నువ్వు శత్రువు అయిపోతావు అన్నాడు. నాకు భయం వేసింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ అమ్మాయిని చేసుకోవటం వలన పూర్తిగా నువ్వు దేవునికి దూరం అయిపోతావు, నీ సాక్ష్యం పోతుంది, నువ్వు శాంతి సమాధానం లేకుండా జీవిస్తావని. నీకు ఆమె తగిన అమ్మాయి కాదు, నువ్వు అనుకున్నంత స్థితి ఆమెలో లేదు అన్నట్టుగా ఆ మాటలు నన్ను హెచ్చరించాయి. వివాహం చేసుకోవటం ద్వారా నియమం తగిన వ్యక్తులను చేసుకోకపోతే దేవునికి దూరం అయ్యే పరిస్థితి, ప్రమాదం ఉంది. ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలను వారికి నచ్చిన వారిని చేసుకున్నారు. వెంటనే దేవుడు వచ్చిన ఆయన మాట, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. ఇంక వీళ్ళని ఎంతకాలం అని నేను ఓర్చుకోవాలి? వీళ్ళ విషయంలో ఎంతకాలం అని నేను కలవరపడాలి? వీరు వారి అక్రమ విషయంలో కేవలం శరీర ప్రకారమే ఆలోచిస్తున్నారు, కానీ ఇంకా వేరుగా ఆలోచించలేదని ప్రభు చూశాడు. వారి అక్రమ విషయంలో వారు శరీరులై ఉన్నారని దేవుడు ఆలోచన చేశాడు. ఈ లోకంలో శరీర సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితం. శరీర సంబంధులు శరీర ప్రకారము ఆలోచన చేస్తారు, ఆత్మ సంబంధులు శరీరమును ధరించిన ఆత్మానుసారంగానే ఆలోచన చేస్తారు. అందుకే వారు తమ అక్రమ విషయంలో కేవలము శరీరులై ఉన్నారని ప్రభు అన్నాడు. ఇంకా వీరు మారరు అని ఆయన అనుకున్నాడు. వారు ఏ స్థితికి వచ్చినారంటే దేవుని తీర్పుకు గురైనారు. వారికి ఎంతో కాలము అవకాశం ఇచ్చాడు, మారుతారని వారితో ఆయన ఎదురు చూశాడు, కానీ వారి జీవితంలో మార్పు అనేది లేదు. చాలామంది యవనస్తులుగా ఉండి వివాహము కాకముందు ఎంతో బాగా ప్రభు సన్నిధిని జీవించేవారు, విశ్వాసంలో కొనసాగేవారు. వివాహము విషయంలో తమకు
నచ్చిన వారితో, తమకిష్టమైన వారితో తాము అనుకున్న ప్రకారం జరగలేదని, మొత్తానికి పలు రకాల కారణాలతో దేవునికి దూరమైపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇది పలాని కారణం ఇదే అని చెప్పలేము, కానీ చాలా రకాల కారణాలు ఉంటాయి. నమ్ముకున్నాం అనేసి వేరే కులం వాళ్ళని చేసుకుంటారు. చేసుకున్నంత మాత్రాన వాళ్ళ జీవితాల్లో కొంతమంది ఏ మేలు, ఆశీర్వాదం, ఆనందము లేదు వారికి. చూడ్డానికి పర్వాలేదప్ప వీళ్ళు పలాని కులం అయింది ఇంకొక కులంలో వాళ్ళని వివాహం చేసుకున్నది చూడ్డానికి బాగానే ఉంటుంది. మరి వాళ్ళు అలా చేసుకున్నందుకు వారి జీవితంలో ఏమన్నా అనేకులకు ఆదర్శంగా దేవునికి మహిమకరంగా ఉన్నారా అంటే వాళ్ళని చూస్తే నమ్ముకున్న వాళ్ళకు కూడా భయం వేస్తుంది. ఎవరైనా నమ్ముకోవాలన్నా కూడా భయం వేస్తుంది. కొంతమందికి పిల్లలు లేరు, కొంతమందికి చేసుకున్న ఆమెది వేరే కులము, వీళ్ళది వేరే కులము, కానీ ఆమె గయ్యాలి గంప చేసుకొని కూడా ఎంతో బాధపడి మరి వివాహం చేసుకున్నప్పుడు అందరి చేత అనిపించుకొని నిందలు పడి, సరే అవన్నీ కూడా ఏమి దుమ్ము పడినట్టు అనుకుంటాం. కానీ చేసుకున్నందుకు వచ్చిన కోడలు కానీ అల్లుడు కానీ కృతజ్ఞతగా ఉండాలి కదా. అదేమి లేకుండా నిందలు పడినా అనిపించుకున్నా కూడా ఏమాత్రము వారి విషయంలో నెమ్మది ఉండదు. ఎందుకు చేసుకున్నామో, కర్మ తెచ్చుకున్నాం అన్నట్టుగా కొంతమంది ఉంటారు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది ఘనముగానే ఉండాలి. ప్రియమైన సహోదరులారా, సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ సంసారమును ఈదలేమని పెద్దలు పలికినారు. చాలా రకాలైన పరిస్థితులు ఉంటాయి. సమాజంలో రకరకాల ఆటుపోట్లు వస్తాయి. ఒంటరిగా ఉండేవాడికి సరైన టయానికి భోజనం ఉండకపోవచ్చు, సరైన ఆదరణ మరి సౌకర్యాలు ఉండకపోవచ్చు, కానీ జంటగా ఉన్న వారికి ఇంకా రకరకాల ఆటుపోట్లు ఉంటాయి. ఇదంతా కూడా విశ్వాసము ద్వారా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగించాలి. కానీ వివాహం చేసుకోవటం వలన దేవుని నామానికి ఎక్కడ అవమానకరంగా జీవించకూడదు. వివాహం చేసుకోవటం వలన దేవుని మనస్సు బాధపడకూడదు. అందుకే దేవుని చిత్తమును కనిపెట్టాలి. వివాహం చేసుకొని ఇంకా ఇద్దరు కలిసి చక్కగా దేవుని కొరకు బ్రతకాలి. సాతానును ఎదిరించాలి. మొత్తానికి ఒంటరిగా ఉన్నప్పుడే ప్రభువుతో గడిపే వ్యక్తి, ప్రభువు మీద ఎంతో వైరాగ్యం కలిగిన వ్యక్తి, నాకేమి ఇంకా భయం లేదు, నేను వివాహం చేసుకున్న ప్రభు కోసం జీవిస్తున్నాను అనుకున్నంత ఈజీ కాదు. కానీ ప్రభు యొక్క చిత్తము ఆయన నడిపిస్తే అందుకు అంగీకరించాలి. కానీ మనం అనుకున్నట్టు ఏది జరగదు. వివాహం చేసుకొని అనవసరంగా
దేవుని మనస్సును బాధ పెట్టడానికంటే దేవుని చిత్తాన్ని కనుక్కొని దేవుడు చెప్పిన వ్యక్తిని, దేవుడు చేసిన వ్యక్తితో వివాహం చేసుకోవడం దేవునికి సంతోషము, తోటి విశ్వాసులకి ఎంతో ఆదర్శంగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, నోవహు కాలములో దేవుడు జలప్రలయం పంపడానికి ఈ అక్రమ వివాహాలే, ఎవరిష్టానుసారముగా వారు చేసుకోవడమే ఆయన మనస్సును బాధ పెట్టింది. అమెరికాలో ఒక సినిమా హీరోయిన్ తన 14 ఏళ్ళ వివాహ జీవితంలో 40 పెళ్ళిళ్ళు చేసుకునేదంట. ఆమెకు వివాహమై 14 ఏళ్ళు, అంటే ఆమె వివాహం చేసుకొని 14 ఏళ్ళు అయితే ఆ 14 ఏళ్లలో 40 మంది పురుషులను మార్చిందంట. అంటే సంవత్సరానికి 45 మందిని మార్చుకుంటూ వచ్చింది. ఆమెకు డ్రెస్సు మాదిరి ఉంది. చూడండి, అటువంటి వ్యక్తులు ఇంకా ఆమెను మనిషి అంటారా, దెయ్యం అంటారా? వాళ్ళకి మన దేశంలో కూడా హీరోయిన్లకి ఒక క్రమం అనేది, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ మాటలు కానీ ఎవరికీ ఆదర్శంగా ఉండవు. సరే, ఏమి సందేశం చెబుతున్నారో అంత కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి అర్థం కాదు, డైరెక్టర్లకి అర్థం కాదు, నిర్మాతలకి అర్థం కాదు. ఎంతసేపుడు మనుషులకి తప్పు త్రోవ పట్టించే సినిమాలు తీస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీ అంటే వాళ్ళకు ఆట బొమ్మలాగా, ఒక వస్తువులాగా చూపిస్తారు హీరోయిన్ని. మనుషులు ఆలోచనలను గలిబిలి చేస్తూ ఉంటారు. ఈ భయంకరమైన ఈ పాపలోకంలో మానవునికి దేవుని వాక్యమే కాపుదల, బలమైన కోట. ప్రియమైన సహోదరులారా, ఆనాటి వివాహ వ్యవస్థ ద్వారా వారు జలప్రలయంలో నాశనం అయిపోయే దిశగా వారు తీర్పుకు గురైనారు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. నా మట్టుకు నేను కూడా వ్యక్తిగతంగా వివాహ జీవితాన్ని ఎరుగుదును. అలాగే వివాహం జరిగిన తర్వాత ప్రభువుతో నా సంబంధాన్ని నేను చెప్పకుండా ఉంటే నేను వేషధారణ అవుతాను. మీరే నన్ను చాలా గొప్పగా అనుకుంటారు, కానీ నేను చాలా వేషధారిని. వివాహం చేసుకున్న 5 నెలలకి ప్రభు నాతో ఆయన స్వరం నేను వినలేకపోయాను. వివాహమైన 5 నెలల తర్వాత ఒకరోజు తెల్లవారుజామున 4కు లేచి మౌనంగా ప్రభు వైపు చూసి ఆయన అడిగాను, ప్రభువా, మీరెందుకు నాతో మాట్లాడలేదంటే ఆయన అన్న మాట ఇప్పటికీ నాకు భయం వేస్తుంది. ఆయన ఏమన్నాడంటే, నన్ను మర్చిపోయినావు నాయనా అన్నాడు. ఒకప్పుడు ఎంత వైరాగ్యముగా ఎలాగ ఉండేవాడు, వివాహం అయిన 5 నెలలకి లైట్లు వెలిగినాయి. ప్రభు మాట్లాడలేదనే ఒక బాధ కలిగింది, ఒక వేదన కలిగింది. ఆత్మకు నిజమైన శాంతి, సమాధానం లేదు. అందుకే ప్రభుని అడిగాను, నాతో ఎందుకు మాట్లాడలేదు ప్రభు అంటే, నన్ను మర్చిపోయినావు నాయనా అన్నాడు. ఆ దెబ్బకి కన్నీళ్లు కారాయి.
ప్రభువును మర్చిపోయినానా నేను? అంటే వివాహం అనేది ఆ విధంగా ప్రభువునే మరచిపోయేంతగా చేస్తుంది. ఇంకా నేను ఏం చేయాలో, ఏవి కట్ చేయాలో అవన్నీ కూడా ఆలోచించాను. ఇప్పటికీ అప్పుడప్పుడు నేను కొంత వేదన పడుతుంటాను, ప్రభువును సంతోషపెట్టలేదేమో అని. ప్రభువుకి పూర్తిగా అవకాశం, ఆయన మనసును సంతోషపెట్టలేదేమో, ఆయనకు బాధ కలిగిస్తున్నానేమో అనే సంగతులు నన్ను అప్పుడప్పుడు కలవరపరుస్తాయి. వివాహం కానప్పుడు ఎప్పుడు మందిరంలో ఉండేవాడిని. రాత్రింబగలు ఖాళీ దొరికితే మందిరంలోనే, వానబడని, వడగండ్లు పడిని, తుఫాను పడిని, మరి ఏమన్నా పడిని, మందిరంలోనే. అలాగే వివాహమైన తర్వాత కూడా మరి ఇక్కడ కాకపోయినా మరెక్కడైనా పరిచర్య దొరికినప్పుడు మందిరం దగ్గరే ఇల్లు కట్టుకొని సొంతంగా, ఇంకా మందిరము నమ్ముకున్న కొత్తలో, వివాహం కాకముందు ఎలా ఉన్నానో అలా ఉండాలనేది నా యొక్క ఆశ. తప్పకుండా అలా ఆ సమయం నాకు దొరకాలని నేను వేచి ఉన్నాను. రాత్రంతా కూడా ప్రభువుతో గడిపేవాడిని. ఏ సమస్య వచ్చినా మందిరం నేల మీద కూర్చొని లేక పడుకొని, నిద్రపోయినా కూడా నిద్రలో సమస్యకు పరిష్కారం దొరికేది. ప్రార్థన చేసేసి అలాగే నిద్రపోతే, కళ్ళు మూసుకుంటే లేచేసరికి ఆ సమస్య మాయమైపోయేది. శరీరంలో ఉన్న బాధ కానీ, తలనొప్పి కానీ, కడుపు నొప్పి కానీ, శరీరాన్ని పీడించే నొప్పులు శాప మీద పడుకొని అలాగే మూలుగుతూ ప్రార్థన చేస్తూ అలాగే నిద్రపోతే పూర్తిగా లేచేసరికి ఆ నొప్పి మాయమైపోయేది. అటువంటి అనుభవాలు అప్పుడు పొందుకున్న అభిషేకమే వివాహమైన తర్వాత నడిపిస్తుంది. వివాహం కాకముందు నేను పెద్దగా ప్రభువును సంపాదించుకోకుంటే చాలా ఇబ్బంది పడేవాడిని. కొంతమంది పిల్లలు కలగలేదని బాధపడుతుంటారు, కానీ పిల్లలు కలిగితే చాలా సమయము వారి కోసం వెచ్చించాల్సి వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడే, పిల్లలు లేనప్పుడే ఎంతో బాగా ప్రభువును సంపాదించుకోవాలి. తర్వాత దేవుని ఇష్టం, అనగా తప్పకుండా దేవుడు సంతతిని కలగజేస్తాడు. సంతతి కలిగినా కూడా ప్రభువుతో మన సంబంధం అనేది ఎన్నటికీ అణగారిపోదు. కనుక మనం ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, మనకేమున్నా దేవునితో మన బాంధవ్యం అనేది దినదినము పెరగాలి కానీ తగ్గిపోకూడదు. ఈ సమయంలో మనం అందరము టాలీ వేసుకోవాలి, త్రాసులో తూనిక వేయాలి. దేవునితో నా సంబంధం, నా వ్యక్తిగత సంబంధం, సహవాసం ఎలా ఉంది? నమ్ముకున్న కొత్తలో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? పెరిగిందా, తగ్గిందా? ఇది మనం చూసుకోవాలి. ప్రభు మనస్సును మనం బాధ పెట్టకూడదు. ఆయన ఆత్మ మన విషయంలో కలవరపడకూడదు. పరిశుద్ధాత్ముని బాధ పెడితే మానవుడి జీవితంలో శాంతిని కోల్పోతాడు, దేవుని సన్నిధిని కోల్పోతాడు. అందుకే ఈ సంగతి ఎప్పుడు మనల్ని వెన్నంటి ఉండాలి. నేనేమైనా ప్రభువును బాధ పెట్టానా? ఈ ప్రశ్న మనల్ని మనం ఎప్పుడూ వేసుకుంటూ ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు మాకిచ్చిన ఈ లోకంలో ఏదైనా దాని ద్వారా మీకు సంతోషం కలిగించాలి, నెమ్మది కలిగించాలి, కానీ మీ మనస్సును బాధ పెట్టకుండా మాకు సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎక్కడైనా మీ మనస్సును గాయపరిచి ఉంటే క్షమించమని, కనికరించమని, మీ కృప చూపమని, తిరిగి నూతనమైన వాత్సల్యముతో మమ్మలందరినీ అభిషేకించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.